హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు జరిగే టాస్క్ల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు హౌస్ మేట్స్ అందరూ లేట్గా అయితే లేస్తారు. నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ లేట్గా జరిగింది కాబట్టి లేట్గా పడుకున్నారు, లేట్గా అయితే లేస్తారు. ఈరోజు టాస్క్లు అయితే ఏమీ లేవు, ఓన్లీ రేషన్ టాస్క్ ఒకటైతే జరుగుతుంది. మేబీ నెక్స్ట్ వీక్ అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే ఉండొచ్చు, చూడాలి మరి. ఈరోజు సీత అండ్ నిఖిల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఎపిసోడ్ అయితే ఉంటుంది, ఎపిసోడ్ అయితే మిస్ అవ్వద్దు. అలాగే ఈరోజు లైవ్లో యష్మి అంటుంది, నన్ను ఎమోషనల్గా నిఖిల్ ఏం డౌన్ చేయలేదు అని చెప్తుంది. కానీ నిఖిల్ గురించి సీత అలా మాట్లాడినప్పుడైతే యష్మి ఏమీ మాట్లాడలేదు, తన సైడ్ స్టాండ్ అయితే తీసుకోలేదు నిఖిల్ కోసం. కానీ లైవ్లో ఇప్పుడు నన్ను ఎమోషనల్గా డౌన్ చేయలేదు అంటుంది. ఆల్రెడీ సీత చాలా పెద్ద మాట అయితే అనేసింది నిఖిల్ని, నువ్వు అమ్మాయిల్ని వాడుకుంటున్నావు నీ గేమ్ కోసము అని. నిఖిల్ అలా వాడుకున్నట్టయితే అనిపించలేదు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ తర్వాత నిఖిల్ ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. వచ్చిన వాళ్ళందరూ నిఖిల్ని ఏదో ఒక పాయింట్ మీద నామినేట్ చేయడంతో నిఖిల్కి సింపతి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. నబీల్ చాలా రోజుల తర్వాత నామినేషన్లోకి వచ్చినప్పటికీ మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణ తన ఓట్ బ్యాంక్ని అయితే పోగొట్టుకుందనే చెప్పాలి. తన మాటలతో తను మెగా చీఫ్ అయినప్పుడు అందరితో గొడవలు పడి కూడా కొంచెం బ్యాడ్ అయితే అయ్యింది. ఇక ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 13% ఓటింగ్తో. యష్మికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి ఈ వారం. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. పృథ్వీకి కూడా ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. పృథ్వీ, యష్, ప్రేరణ ముగ్గురికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం ఎలిమినేషన్ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండబోతుంది. ఈ వారం సేఫ్ జోన్లో 2 కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటారు, నిఖిల్, నబీల్. వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్ అనే చెప్పాలి, యష్, ప్రేరణ, పృథ్వీ. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరగచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ కాబట్టి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకి ఓట్ చేస్తే బెటర్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.